అందరికీ జై శ్రీరామ్. ఆంధ్రప్రదేశ్లో బలవంతుడికి ధనవంతుడికి రాజకీయంలో ఉన్నవాడికి సినిమా రంగంలో ఉన్నవాడికి వాళ్ళ ఫ్యామిలీలో చీమ చిటుక్కుమన్నా వాళ్ళ ఇంటికాడ కుక్కపిల్లకు జ్వరం వచ్చినా కనీసం వాళ్ళు తుమ్మినా దగ్గినా కానీ సోషల్ మీడియాలో పేపర్కు అలాగే ఎంతోమంది యూట్యూబ్ ఛానల్లో మాట్లాడుతూ ఉంటారు. కానీ ఈరోజు లక్షలాది మంది పింఛన్లు నిలిపివేతగా నోటీసులు వచ్చినాయి. దాని గురించి మరి ఎక్కడి వరకు వచ్చినది, ప్రభుత్వం ఏం చేస్తూ ఉన్నదని ఏ ఒక్కరు కూడా మాట్లాడడం లేదు. ఎందుకోసం అంటే వీళ్ళ తరపున వీడియోలు చేసినా వీళ్ళ తరపున పత్రికలు రాసినా దివ్యాంగుల తరపున నిలబడ్డా కానీ మనకు ఏమీ రాదు, మనకు వ్యూస్ రావు, మనకు రేటింగు రాదు. ఇది సోషల్ మీడియా అలాగే వార్తాపత్రికలు అలాగే కొంతమంది యొక్క శైలి. అదే ఓ చంద్రబాబు నాయుడుకో జగన్మోహన్ రెడ్డికో పవన్ కళ్యాణ్కో సపోర్ట్గా మాట్లాడితే వాళ్ళు ఏదైనా ఇవ్వగలుగుతారు, వాళ్ళు ఏదైనా మనకు చేయగలుగుతారు. కానీ ప్రజల తరపున మాట్లాడితే మనకు ఏమి ఇవ్వగలుగుతారు? కానీ మీరు అందరూ గుర్తుంచుకోవాలి, సోషల్ మీడియా కానీ బిజినెస్ కానీ రాజకీయ నాయకులు కానీ ప్రభుత్వాలు కానీ ప్రజలు ఇస్తేనే మనం ఉన్నాము. నాతో సహా నేను కూడా ప్రజల్లో ఒక్కడిని. ప్రజలు ఓటేస్తేనే ప్రభుత్వం ఉంది, ప్రభుత్వం ఉంటేనే యంత్రాంగం ఉంది, యంత్రాంగం ఉంటేనే బిజినెస్ ఉంది, బిజినెస్ ఉంటేనే 1,00,000 ఉన్నాయి. మరి అలాంటి ప్రజలకు దివ్యాంగులకు ప్రాబ్లం జరుగుతూ ఉంటే రీవెరిఫికేషన్ చేసుకోవాలి ఖచ్చితంగా అని 1,00,000కు పైగా దివ్యాంగులకు ఈ యొక్క ధనిక సీఎం చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా కఠినంగా వ్యవహరిస్తున్నప్పటికీ ఎవరు కూడా దీని మీద మాట్లాడడం లేదు. జగన్మోహన్ రెడ్డికి 11 మంది ఎమ్మెల్యేలు వచ్చినా యాడ అనుకున్నాడో కూడా తెలియదు, ఆయన మాట్లాడు. పవన్ కళ్యాణ్ కళ్ళకు గంతలు కట్టుకుంటా ఉన్నావా? నిన్ను కూడా ప్రశ్నించాలి. ఎందుకంటే ప్రజలు నిన్ను నమ్మి కూటమి ప్రభుత్వాన్ని గెలిపించినారు, చంద్రబాబు నాయుడు నమ్మి కాదు. చంద్రబాబు నాయుడు ఎటువంటి వాడో తడిగుడ్డతో గొంతు కోసే రకమని అందరికీ తెలుసు. కానీ ధర్మో రక్షతి రక్షత అనే ఒక నినాదం నీలో ఉంది, నీ నోటి నుంచి వచ్చింది కాబట్టి ప్రజలు మొత్తానికి నిన్ను నమ్మినారు. కానీ నువ్వు ఒక ఎమ్మెల్యేగా ఒక మంత్రిగా మూలన నేను కూర్చుంటా, ఈ పని నాది కాదు, నేను ఎవరి తరపున మాట్లాడా అంటే మాత్రం కుదరదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏం చేస్తూ ఉన్నాడు, దివ్యాంగులకు ఎలాంటి పరీక్షలు పెడతా ఉన్నాడు కొద్దిగా చూపించబోతా ఉన్నా. మీరు దయించి పబ్లిక్ తరపున మాట్లాడే వాళ్ళకు కూడా కొంచెం సపోర్ట్ చేయాలి. ఎందుకంటే ఆఖరికి నాలాంటి వాడు కూడా వాళ్ళ తరపున భజన చేయాల్సి వస్తుంది. అది అన్నట్టు ఇగో దివ్యాంగుల పైన దయలేని సర్కార్. మొన్న మనకు ఇది వార్తాపత్రికల్లో వచ్చినటువంటి పోస్టర్. మళ్ళా ఇది ఈరోజు రీవెరిఫికేషన్ పేరుతో ఏమిటి కక్ష, రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్ల వద్ద దివ్యాంగుల నిరసనలు, బైఠాయింపు, అర్జీలు. ఈ దివ్యాంగులు ఒకసారి ఈ ఫోటోలో చూడురి, సంకల్లో అవి పెట్టుకొని కుర్చీల మీద అలాగే ఒక అంటే శరీరాలు అంగవైకల్యం కరెక్ట్ లేనటువంటి వాళ్ళు ఎంతమంది కలెక్టర్ ఆఫీసర్లు, ఎంతమంది ఎంపీడీఓల ఆఫీసుల దగ్గరికి, ఎంతమంది ఎంఆర్ఓ ఆఫీసుల దగ్గరికి, ఎన్ని గ్రామ పంచాయతీ సచివాలయాల దగ్గరికి, ఏ ఆఫీసర్ల దగ్గరికి, ఏ ఒక్క మన వైద్యం ఏదైతే మనకు సదరం సర్టిఫికేట్ మెడికల్ ఉందో ఆ యొక్క ప్రభుత్వ ఆసుపత్రుల్లోకి ఎక్కడికంటూ వీళ్ళు తిరగగలరు. మళ్ళీ మీరు ఇచ్చినటువంటి ఈ రీవెరిఫికేషన్ పేరుతోటి వీళ్ళు 85% నుండి 15,000 పెన్షన్ తీసుకునేటోళ్లకు మళ్ళా 40% తగ్గుతుంది వాడిని లబోదిబ్బమని అంటున్నటువంటి మీకు విషయాన్ని కూడా చూపించబోతా ఉన్నా. ఇక అసలు ఈయన ఏం మాట్లాడుతూ ఉన్నాడు అనేది చూద్దాం. ఇదిగో ఇది ఎవరిదండి, ఇది ఆంధ్రప్రదేశ్ వెబ్సైట్. ఇగో గవర్నమెంట్ కొంచెం మీకు ఖచ్చితంగా కనబడేటట్టు ప్రూఫ్ ఉంటేనే మాట్లాడాలి ఏదైనా సరే. గవర్నమెంట్ ప్రూఫ్ ఇది. గవర్నమెంట్ స్కీమ్ ఇండియాకు సంబంధించినటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఉన్న స్కీములు ఇవి. ఇది చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వానికి సంబంధించింది కాబట్టి నేను ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకొని దాంట్లో ఒకటే ఒక పేజీ తీసుకున్న. ఏంటి అంటే ఇప్పుడు మనం పోస్టర్ చూసాం కదా రీవెరిఫికేషన్ అని, మరి దీంట్లో ఉందా లేదా? రీవెరిఫికేషన్ కోసం వీళ్ళు మళ్ళీ ఒక ఏంటంటే కొత్తగా తీసుకొచ్చినటువంటి విషయం ఇది. ఈ అప్లికేషన్ ఫామ్లో దరఖాస్తుదారులు తప్పనిసరిగా అన్ని ఫీల్డ్లను పూరించి
మీ యొక్క వర్గం వారిగా పత్రాలను జత చేయాలి. మళ్ళా ఖచ్చితంగా అన్ని దరఖాస్తులు పూరించి కొత్తగాను పింఛన్కి అప్లై చేసుకుంటున్నట్టుగా నానా అవస్థలు పడాలి. రెండోది, గ్రామ పంచాయతీ లేదా వార్డు సెక్రటరీలో ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ను మరియు పత్రాలను సబ్మిట్ చేయాలి. ఖచ్చితంగా నువ్వు ఎక్కడికన్నా తిరుగు కానీ సబ్మిట్ మాత్రం చేయాలి. ఆ తర్వాత అధికారులు అప్లికేషన్ ఫామ్ యొక్క వివరాలను సోషల్ సెక్యూరిటీ పెన్షన్ ఫోల్డర్లో ఏంటంటే అప్లోడ్ చేస్తారు. వాళ్ళు మనం ఇచ్చినటువంటి ఫామ్ను సోషల్ సెక్యూరిటీ పెన్షన్ ఫోల్డర్లో అప్లోడ్ చేస్తారు. ఆ తర్వాత పరిశీలన పరీక్షను క్లియర్ చేసిన తర్వాత లబ్ధాలకు పింఛను మొత్తము మంజూరు చేయబడుతుంది. ఇక్కడ ఏముందయ్యా, పరిశీలన పరీక్షను క్లియర్ చేయాలి. మళ్ళా పరిశీలన పరీక్ష క్లియర్ చేయాలి. ఇది ఎట్లా ఉందంటే 10th ఎగ్జామ్ రాసి పాస్ అయినటువంటి విద్యార్థికి మళ్ళీ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత మళ్ళా కూడా నువ్వు 10th ఎగ్జామ్ రాయాలి, పాస్ అయినా పోలేదో చూద్దాము అని అంటే విద్యార్థికి ఎంత కోపం వస్తుంది. అదంతా ఎందుకు, సీఎం చంద్రబాబు గెలిచినాడు కదా, ఈవీఎం ట్యాంపరింగ్ల ద్వారానే నువ్వు గెలిచినావు. ఇప్పుడు అకస్మాత్తుగా నీ యొక్క ప్రభుత్వానికి బై ఎలక్షన్లు రావాలి. ఖచ్చితంగా మళ్ళీ ఇప్పుడు ఏదైతే ఉన్నటువంటి మనకు ఎన్నికల కమిషనర్ మళ్ళీ వాళ్ళు ఈవీఎంలన్నీ సదరించుకొని మళ్ళీ కొత్తగా ఎలక్షన్లు పెట్టాలి అంటే నీకు ఎంత మండుతుందో, ఈ యొక్క దివ్యాంగులకు కూడా అంత మండుతూ ఉన్నది. కానీ ఏం చేస్తారు పాపం వాళ్ళు, అవయవాలు సరిగ్గా లేవు. అవయవాలు ఉన్న మనమే ఆఫీసుల చుట్టూ, కలెక్టర్ల ఆఫీసుల చుట్టూ, అలాగే ఎంపీడీ ఆఫీసుల చుట్టూ తిరగాలంటే అలసిపోతూ ఉంటాము. మరి వాళ్ళు ఎక్కడికంటూ తిరగరు, ఏడికంటూ పోగలరు. కుటుంబానికి భారం వాళ్ళ జీవితాలు, ప్రభుత్వానికి భారం, సమాజానికి భారం. వాళ్ళు రోడ్డు మీద పోతుంటే కనీసం పాపం అని కూడా అనం మనం. అంత దుస్థితికి దిగజారిపోయినటువంటి వ్యవస్థ. మరి ఓటు అయితే వేయించుకున్నావు కదా మన ధనిక చంద్రబాబు. మరి ఇక్కడ నేనేమంటా ఉన్నా అంటే, ఇక్కడ ఉన్నది రీవెరిఫికేషన్ పేరుతో ఏమిటి కక్ష, ఇక్కడ ఉన్నది కూడా అదే కదా. పరిశీలన అంటే ఏంది, పరిశీలన పరీక్షను క్లియర్ చేసిన తర్వాత మళ్ళీ రీవెరిఫికేషన్ అన్నట్టే కదా. అంటే దీన్ని మన తెలుగు భాషలో ఏ రకంగా అయినా అనొచ్చు. రీవెరిఫికేషన్ అన్నా సరే, పరిశీలన పరీక్షను క్లియర్ చేసిన తర్వాత అన్నా సరే. ఇక సంబంధిత విభాగం పింఛన్ మొత్తాన్ని ప్రత్యక్షంగా లబ్ధాల ఖాతాలో పంపిణీ చేయబడుతుంది. ఎన్టీఆర్ భరోసా పథకం పింఛని జిల్లాల వారీగా సంప్రదింపు నెంబర్లు. అలా నెంబర్లు పాడుగాని ఎవరికి కావాలిగా నెంబర్లు చూసిరు కదా ప్రజలారా. ప్రభుత్వం చేస్తున్నటువంటి ఇంకా కుతంత్రం ఏదైనా ఉంది అంటే ఇంకా కూడా మానుకోలే. దివ్యాంగుల పట్ల ఒక 4 రోజులు అన్నారు, వ్యూస్ వస్తలేవు అని చెప్పేసి మళ్ళీ ఏ సోషల్ మీడియాలో కూడా అసలు ఏం జరుగుతూ ఉన్నది, దివ్యాంగుల కోసం కలెక్టర్లకు బరాబర్ చెప్తా ఉన్నాడా. ఈ సీఎం చంద్రబాబు ఏదైతే మనకు చెప్పినాడో వాళ్ళకి ఇచ్చినటువంటి నోటీసులు మేము రద్దు చేస్తూ ఉన్నాం, యథావిధిగా వాళ్ళకి పెన్షన్లు పోవాలని చెప్పినాడు. మరి ఇక్కడ ఏం కనబడతా ఉన్నది మనకు, మళ్ళీ రీవెరిఫికేషన్ చెయ్యాలని కనబడతా ఉన్నది. అంటే సాటుకో మాట నేటుకో మాట, బెడ్రూమ్లోకి పోయినా కూడా బెడ్రూమ్లో మాట అన్నాడట నీ అటువంటి వాడు. చూద్దాం ప్రజలారా, ఈ వీడియో మీ దాకా చేరిన తర్వాత సినిమా స్టార్లకు, ప్రజా నాయకులకు వాళ్ళకే కాదు వ్యూస్, ప్రజల గురించి వీడియోలు తీస్తే కూడా వ్యూస్ వస్తాయి. అది న్యాయబద్ధంగా ప్రభుత్వాన్ని సరే ఎదిరించి వీడియో తీయాలి. అందరికీ జై శ్రీరామ్, జై శ్రీరామ్. మనసున్న ప్రతి ఒక్క మహానుభావుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటాడు. మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ చేస్తాడని కోరుకుంటూ, అందరికీ దివ్యాంగులకైతే నిజంగా మీ యొక్క పోరాటానికి జై హింద్.